హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. సో ఈ వీడియోలో మనకి ఎపిసోడ్ 1 నుంచి ఎపిసోడ్ 7 ICT 2022 మెంటర్షిప్ ఎపిసోడ్ 1 నుంచి ఎపిసోడ్ 7 వరకు మన వ్యూవర్స్ అడిగిన డౌట్స్ క్లియరింగ్ సెషన్. ఓకే, అసలు ఏమేమి మేజర్ డౌట్స్ మనకి వీడియోస్లో ఏమొచ్చాయి వ్యూవర్స్కి, సో వాటిని అసలు ఆ డౌట్స్ని మనం ఎలా క్లియర్ చేయాలన్నది చూద్దాం. సో ఫస్ట్ మన వ్యూవర్స్ అడిగింది ఫస్ట్ది ఏంటి అంటే, మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ విక్తో నవ్వాలా బాడీతో నవ్వాలా అని. ఓకే, ఎప్పుడైనా కానీ ప్రైస్ అనేది విక్తో కాకుండా బాడీ పైన క్లోజ్ అయితే మనకి చాలా బెటర్. అంటే ఈ స్వింగ్ హై పైన ఎప్పుడైనా బాడీతో క్లోజ్ అయితే బెటర్. ఓకే, విక్తో కాకుండా. సో ఇంకా ఆ ప్రైస్ లెగ్ అనేది ఎప్పుడైనా కానీ చాలా ఫాస్ట్గా ఉండాలి. ఓకే, డిస్ప్లేస్మెంట్తో ఉండాలి. సో ఫస్ట్ డౌట్ ఈజ్ క్లియర్, బాడీతో క్లోజ్ అవ్వాలి, ఇట్స్ బెటర్. ఓకే, సో సెకండ్ డౌట్ వచ్చేసి ఇండెక్సెస్ అండ్ ఫ్యూచర్స్ రెండు సేమ్ బ్రదర్స్. ఓకే, సో ఇప్పుడు మనం ఇండెక్సెస్లో NAS 100 అంటాం. ఓకే, అదే ఫ్యూచర్స్లో అయితే NQ అంటాం, ఈ మినీ NQ. ఓకే, SP500 అయితే మనం ఇండెక్సెస్లో SP500 అంటాం, ఫ్యూచర్స్లో అయితే ఈ మినీ SMP అంటాం. US30 అయితే ఇండెక్సెస్లో US30 అంటాం. ఓకే, దాంట్లో ఈ మినీ DAW అంటాం. ఓకే, సో ఇది మనకి ఇండెక్సెస్లో ఫ్యూచర్స్లో సేమ్. ఓకే, ఈ 3 పేర్స్ మనం ఇండెక్సెస్లో ఇది NAS 100, SP500, US30 అంటాం, ఫ్యూచర్స్లో అయితే NQ, SMP అండ్ DAW అంటాం. సో సెకండ్ డౌట్ ఇస్ క్లియర్. సో థర్డ్ డౌట్ వచ్చేసి, బ్రదర్ మీరు 3 పేర్స్ ఇక్కడ SMT చూపించారు కదా, అది మనం ఎలా సెట్ చేసుకోవాలి అని. సో ఇక్కడ మీరు చూసుకుంటే మీకు ఒకవేళ ట్రేడింగ్ వ్యూ ప్రీమియం ఉంటే ఇక్కడ మీకు ఎన్ని చార్ట్స్ అన్నా సెట్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ 3 చార్ట్స్. ఓకే, 3 చార్ట్స్ సెట్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. ఒకవేళ మీకు ట్రేడింగ్ వ్యూ ప్రీమియం లేకపోతే దాన్ని మీరు ఎలా చేసుకోవాలి అంటే, ఇక్కడ సింబల్ పక్కన ఇది NAS 100 సింబల్ ఉందా, దీని పక్కన ఈ ప్లస్ సింబల్ ఉంది. ఈ కంపేర్ సింబల్స్తో టైప్ చేస్తే ఇక్కడ మీకు ఏ పేరు కావాలి, నెక్స్ట్ SP500 అనుకోండి, SMP 500 మీకు కావాల్సిన బ్రోకర్ దగ్గర సెట్ చేసుకొని ఇక్కడ మీరు న్యూ పెయిన్ అని ఉంది చూసారా, ఈ న్యూ పెయిన్ అనే దాని మీద క్లిక్ చేస్తే మీకు ఆ సింబల్ అనేది ఇక్కడ ఓపెన్ అవుతుంది ఇలాగా. ఓకే, 2 సింబల్స్ అయిపోయినాయి. ఇప్పుడు మీకు US30 కావాలనుకోండి, ఇక్కడ US30 అని టైప్ చేస్తే మీకు కావాల్సిన ఈ ఆప్షన్స్ నుంచి మీకు న్యూ పెయిన్ అని క్లిక్ చేస్తే మీకు న్యూ పెయిన్లో మార్కెట్ ఓపెన్ అవుద్ది. ఓకే, సో ఇక్కడ ఇవి 3, ఇది NAS 100, SP500, US30, ఇలా మీరు SMT చూడొచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రైస్ అనేది ఇక్కడ ఈలో తీసుకోవట్లేదు NAS 100లో, బట్ US30లో చూడండి ప్రైస్ అనేది ఇక్కడ లో తీసుకుంటుంది కదా, ఇందులో కూడా SP500లో ఈ లో తీసుకోవట్లేదు. సో దీన్ని మనం ఏమంటాం, SMT అంటాం. సో ఇలా మీరు ఫ్రీగా చూసుకోవచ్చు SMT. ఓకే, అండ్ మీరు ఇది ఊకే ప్లస్ సింబల్ కొట్టాల్సిన అవసరం లేదు. ఈ మెయిన్ చార్ట్ మీద డబల్ క్లిక్ చేస్తే ఈ సింబల్స్ అన్నింటివి వెళ్ళిపోతాయి, మళ్ళీ డబల్ క్లిక్ చేస్తే మనకి వస్తాయి. ఓకే, అలాగన్నమాట, అలా మీరు SMT చూసుకోవచ్చు. ఇంకో డౌట్ ఏంటి అంటే, బ్రదర్ ప్లాట్ఫామ్స్ అనేటివి ఫారెక్స్ అనేది లీగల్ కాదు కదా, మీరు ఎలా ట్రేడింగ్ చేస్తున్నారు ఇండియాలోని. బ్రదర్స్, ప్లాట్ఫామ్ ట్రేడింగ్ ఈజ్ లీగల్. ఓకే, ప్లాట్ఫామ్ ట్రేడింగ్ ఈజ్ లీగల్. మీరు రైజ్ ద్వారా కానీ లేకపోతే క్రిప్టో ద్వారా కానీ మీరు విత్డ్రాల్స్ చేసుకోవచ్చు. అండ్ మీకు ట్రస్టెడ్ P2P చేయాలనుకుంటే ఒక ట్రస్టెడ్ మీ ఫ్రెండ్స్ ద్వారా కానీ ఎవరైనా ట్రస్టెడ్ ఏజెంట్స్ ఉంటే మీరు P2P చేసుకోవచ్చు. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు పోస్ట్ చేయండి కామెంట్స్లో. ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ బెటర్ ఆఫ్ మై నాలెడ్జ్. ఓకే, అంతవరకు సెలవు. థ్యాంక్ యూ అండ్ టేక్ కేర్.